వెల్కమ్ బ్యాక్. మంచు ఫ్యామిలీలో వార్ మరింత ముదిరింది. జల్పల్లి మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీగా మోహరించి ఉన్న మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు. దీంతో వాళ్లు మౌనికతో వీడియో కాల్ మాట్లాడారు. అటు ఇంట్లోంచి బయటకు వచ్చిన విష్ణు మనోజ్ బౌన్సర్లను బయటకు తోసేశారు. మనోజ్, మౌనిక ప్రస్తుతం నార్సింగ్లోని ఓ ఆఫీసులో ఉన్నారు. తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని మంచు మనోజ్ స్పష్టం చేశారు. తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు. తాను చేసేది ఆత్మగౌరవ పోరాటమన్నారు. ఇది తన భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయమని చెప్పారు. తనను అనగదొక్కేందుకు భార్యను బెదిరింపులకు గురి చేయడం, 7 నెలల పాపను దీనిలోకి లాగడం, పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరానని, తనకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామనేవారు తన మనుషులను బెదరగొట్టి వేరే వాళ్ళని లోపలికి పంపించారని ఆరోపించారు. తన మనుషులను ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడిది? ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. మద్దతు కోసం ప్రపంచంలోని అందరినీ కలుస్తానని మనోజ్ వ్యాఖ్యానించారు. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి కొండ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతున్నాను. మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో జల్పల్లిలోని నివాసంలో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై మంచు మనోజ్ సోమవారం రాత్రి ఎక్స్ వేదికగా 10 అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పలు కుటుంబ అంశాలను ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను, తెలంగాణ డీజీపీని మనోజ్ తన పోస్టుకు ట్యాగ్ చేశారు. ఈ విషయంలో చివరకు న్యాయమే గెలుస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ